గణపయ్య లీలలు గనరమ్మ భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిందే ఓయమ్మ కాణిపాక చరితం వినరమ్మ గణపయ్య లీలలు గనరమ్మ భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిందే ఓయమ్మ కాణిపాక చరితం వినరమ్మ గణపయ్య లీలలు గనరమ్మ ముందు మొక్కులవాడు ముక్కంటి తనయుడు ఏకదంతమున్న ఎలుక వాహనుడు ఎల్ల లోకాలు ఏలేటి గణపయ్య ఎల్ల లోకాలు ఏలేటి గణపయ్య విఘ్నాలు బాపేటి వినాయకుడై శ్రీశైలం కొండల్లో సాక్షి గణపతయ్య అష్ట గణపతులుగా అంతటా వెలిసేను అష్ట గణపతులుగా అంతటా వెలిసేను ఎన్నెన్నో మహిమలతో గణపయ్య కాణిపాక క్షేత్రమందు ఓయమ్మ భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిందే మాయమ్మ కాణిపాక చరితం వినరమ్మ గణపయ్య లీలలు గనరమ్మ భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిందే ఓయమ్మ కాణిపాక చరితం వినరమ్మ గణపయ్య లీలలు కనరమ్మ కాణిపాక చరితం విన్న పుణ్యమంట వరసిద్ధి వినాయకుణ్ణి చూసిన గాని కష్టాలు ఎన్నున్న తొలగిపోవునంట కష్టాలు ఎన్నున్న తొలగిపోవునంట గజముఖ నాముడే గౌరమ్మ కొడుకమ్మ విఘ్నాలు బాపేటి వినాయకుడయ్యి కాణిపాక క్షేత్రమందున వెలసిండు కాణిపాక క్షేత్రమందున వెలసిండు కాణిపాక క్షేత్రమోయమ్మ ఎంతో మహిమ గల్లదే మాయమ్మ వరసిద్ధి వినాయకుని దివ్య చరితాన్ని వినరమ్మ మాయమ్మ కాణిపాక చరితం వినరమ్మ గణపయ్య లీలలు గనరమ్మ భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మ కాణిపాక చరితం వినరమ్మ గణపయ్య లీలలు కనరమ్మ పూర్వకాలమందు ఆ శివ శంకరుడు ఒకనాడు సైన్యంతో రాక్షసులపైకి యుద్ధం చేసుటాకు బయలుదేరినాడు యుద్ధం చేసుటాకు బయలుదేరినాడు ఆ సమయమందున పార్వతీదేవి నలుగు పిండిని తీసి బొమ్మగా సృష్టించి ఆ బొమ్మకైతే ప్రాణము పోసింది ఆ బొమ్మకైతే ప్రాణము పోసింది సక్కాని బాలుడు అప్పుడు సుక్కోలే మెరిసేను అక్కడ ఆ చిన్నారి బాలుని పార్వతి ఎత్తి ముద్దాడింది అప్పుడు కాణిపాక చరితం వినరమ్మ గణపయ్య లీలలు గనరమ్మ భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మ కాణిపాక చరితం వినరమ్మ గణపయ్య లీలలు కనరమ్మ ఆ బాలునికి పార్వతీదేవి ఎన్నెన్నో శక్తులు ఇచ్చింది అప్పుడు స్నానానికైతే బయలెల్లుతూ తల్లి స్నానానికైతే బయలెల్లుతూ తల్లి బాలుని ద్వారము కావాలి ఉంచింది లోనికి ఎవ్వరిని రానియ కన్నాది నీ ఆజ్ఞ పాటిస్తానన్నాడు బాలుడు నీ ఆజ్ఞ పాటిస్తానన్నాడు బాలుడు అంతలో ఆ శివుడు కైలాసం రానే వచ్చినాడు ఓయమ్మ వచ్చిన ఆ శివుని బాలుడు లోనికి రానివ్వడోయమ్మ కాణిపాక చరితం వినరమ్మ గణపయ్య
గణపయ్య లీలలు కనరమ్మా. శివుడెంత చెప్పిన బాలుడు వినడమ్మా. అప్పుడు రుద్రుడు మహా ఉద్రేకంతో చేతిల త్రిశూలం బాలునిపై విసిరేను. చేతిల త్రిశూలం బాలునిపై విసిరేను. శిరవేగంతో శూలం బాలునిపై ఉరికి బాలుని శిరసును ఖండించి వేసింది. అంతలో పార్వతి రానే వచ్చినాది. అంతలో పార్వతి రానే వచ్చినాది. శివమూల పడి ఉన్న బాలుని చూసి తల్లడిల్లుతుంది పార్వతి. నా కొడుకును బ్రతికియమంటూ కైలాస వాసుని వేడింది పార్వతి. కాణిపాక చరితం వినరమ్మా, గణపయ్య లీలలు గనరమ్మా. భక్తుల కాపాడ గణపయ్య, బావిలో వెలసిండే ఓయమ్మా. కాణిపాక చరితం వినరమ్మా, గణపయ్య లీలలు కనరమ్మా. పార్వతి బాధను చూడలేక శివుడు ఇంద్రుణ్ణి పిలిచి ఉత్తర దిక్కున తలపెట్టి నిద్రించు ఏ ప్రాణిదైనా. తలపెట్టి నిద్రించు ఏ ప్రాణిదైనా. శిరసు ఖండించి తెమ్మాని పంపిండు. అప్పుడు ఇంద్రుడు ఉత్తర దిక్కున తలపెట్టి నిద్రించే ఏనుగును చూసి, తలపెట్టి నిద్రించే ఏనుగును చూసి, ఆ ఏనుగు తలను ఖండించి కైలాసము తెచ్చే ఇంద్రుడు. అప్పుడు శంకరుడు ఆ తలను బాలుని మొండెంకు అతికించే. కాణిపాక చరితం వినరమ్మా, గణపయ్య లీలలు గనరమ్మా. భక్తుల కాపాడ గణపయ్య, బావిలో వెలసిండే ఓయమ్మా. కాణిపాక చరితం వినరమ్మా, గణపయ్య లీలలు కనరమ్మా. వెంటనే బాలుడు లేచి కూర్చున్నాడు. అమ్మ అంటూ బాలుడు అటు ఇటు చూసిండు. అప్పుడు పార్వతి ఆనందపడుతూ, అప్పుడు పార్వతి ఆనందపడుతూ, మురిపాల బాలుణ్ణి ముద్దుగా ముద్దాడి విఘ్నేశ్వరుడాని ముద్దుగా పిలిచి దీవించినారమ్మ శివ పార్వతులు. దీవించినారమ్మా శివ పార్వతులు. ఎన్నెన్నో శక్తులు గణపతికి దారపోసి ఆ దంపతులు. భూలోక నరులంతా ముందుగా నీకు పూజలు జరిపేరు అన్నారు. కాణిపాక చరితం వినరమ్మా, గణపయ్య లీలలు గనరమ్మా. భక్తుల కాపాడ గణపయ్య, బావిలో వెలసిండే ఓయమ్మా. కాణిపాక చరితం వినరమ్మా, గణపయ్య లీలలు కనరమ్మా. ఆ విఘ్నేశ్వరుడే భూలోకము పైన మహిమలు చూపుటకు కాణిపాకమందు వరసిద్ధి వినాయకుడై వెలసిండు. వరసిద్ధి వినాయకుడై వెలసిండు. భక్తులను కాపాడ దీనులను రక్షించ విహారపురిలోన ఆవిర్భిస్తానని శివపార్వతుల ఆజ్ఞను పొందిండు. శివపార్వతుల ఆజ్ఞను పొందిండు. వరసిద్ధి వినాయకుడై భూలోకమందున ఓయమ్మ ఏ తీరు నా వెలిసే కనరమ్మా. కాణిపాక చరితం వినరమ్మా, కాణిపాక చరితం వినరమ్మా, గణపయ్య లీలలు గనరమ్మా. భక్తుల కాపాడ గణపయ్య, బావిలో వెలసిండే ఓయమ్మా. కాణిపాక చరితం వినరమ్మా, గణపయ్య
హరిహారపురి గ్రామం ఉన్నదే ఓయమ్మ గ్రామమే నేడు కాణిపాక క్షేత్రం ఆ గ్రామమే నేడు కాణిపాక క్షేత్రం ఆ గ్రామమందున ముగ్గురు వికలాంగులు బ్రతుకు తెరువుకు వచ్చినారమ్మ పుట్టుకతోని వాళ్ళు వికలాంగులోయమ్మ పుట్టుకతోని వాళ్ళు వికలాంగులోయమ్మ గుడ్డివాడు ఒకడు ఓయమ్మ చెవిటివాడు ఒకడు మాయమ్మ మూగవాడు ఒకడు ఓయమ్మ వారు కలిసి మెలిసి ఉంటున్నారమ్మా కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మా కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు కనరమ్మా బ్రతుకు తెరువుకు వచ్చిన వారు ఆ గ్రామమందునే కొంతకాలానికి 3 ఎకరాల పొలము సంపాదించిరి 3 ఎకరాల పొలము సంపాదించిరి అట్టి పొలముకు ఏతము బావి నీటితో పారిస్తూ పంట పండిస్తూ ఆ పొలము ధాన్యంతో జీవిస్తూ ఉన్నారు ఆ పొలము ధాన్యంతో జీవిస్తూ ఉన్నారు కొంతకాలానికి విహారపురి దురదృష్టవశాత్తు ఓయమ్మ కరువు కోరల్లోన ఆ గ్రామము కన్నీరు వెడుతుంది ఆనాడు కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మా కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు కనరమ్మా వానలు లేక నేల బీడు బారినాది పంట పొలాలల్లా దుమ్మురేగా బట్టే అన్నం పెట్టే రైతు కన్నీరు వెడుతుండు అన్నం పెట్టే రైతు కన్నీరు వెడుతుండు ఆకులములు తింటూ ప్రజలంతా ఆనాడు ప్రాణాలు సైతము నిలుపుకుంటున్నారు వికలాంగులు కూడా తల్లాడిల్లా బట్టే వికలాంగులు కూడా తల్లాడిల్లా బట్టే అట్టి సమయమందు ఓయమ్మ ఆ వికలాంగులు మాయమ్మ ఏమి చేదుమంటూ ఓయమ్మ ఏడుస్తూ ఉన్నారే మాయమ్మ కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మా కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు కనరమ్మా నీళ్ళ కొరకు అయితే ఆ వికలాంగులు ఏతము బావిని మరికొద్ది లోతు తవ్వాలి అనుకొని తవ్వుతూ ఉన్నారు తవ్వాలి అనుకొని తవ్వుతూ ఉన్నారు ఎంత తవ్వినా నీరు కానరాదు మరికొంత లోతు తవ్వుతూ ఉన్నారు అప్పుడు కొద్దిగా నీరు ఊరినాది అప్పుడు కొద్దిగా నీరు ఊరినాది ఆ నీరు బయటకు తీసుటకు బాణ వదిలినారు బావిలా బాయిలా వేసిన బాణ బల్లున పగిలిందే మాయమ్మ కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మా కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య
పెకిలించ గుచ్చుతూ ఉన్నారు. అప్పుడు రాయి నుంచి కన్నని శబ్దం వచ్చే. అప్పుడు రాయి నుంచి కన్నన శబ్దం వచ్చే. అయినాను గుణపంతో రాయిపై గుచ్చుతూ ఉన్నారు ఓయమ్మ. రాయి నుంచైతే అప్పుడు చిన్న ముక్క పగిలి బయట పడ్డది. కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా. భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మా. కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు కనరమ్మా. పగిలిన యందు రంధ్రము నుంచి ఏకధారగా రక్తం కారుతుంది. ఆ వెర్రి వాళ్ళు ఆశ్చర్యపోయిరి. ఆ వెర్రి వాళ్ళు ఆశ్చర్యపోయిరి. ఆ పరమశివుని జటాజూటం నుండి గంగమ్మ పరవళ్ళు తీస్తూ ఉన్నట్టు రక్తము జలమయ్యి పారిందే ఓయమ్మ. రక్తము జలమయ్యి పారిందే ఓయమ్మ. ఆ వికలాంగులకు ఓయమ్మ ఏమి అర్థం కాక చూస్తుండ్రు. అప్పుడు ఆ రక్తం ఓయమ్మ నిండుగా వారిపై పడ్డది. కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా. భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మా. కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు కనరమ్మా. రక్తము పడగానే పావానులైరి. పూర్వజన్మ పాపం కొట్టుకుపోయి ఎనలేని ఆనందం పొందినారు వారు. ఎనలేని ఆనందం పొందినారు వారు. మూగవానికి మాటలు వచ్చినాయి. చెవిటివానికి స్వరము వినిపిస్తుంది. గుడ్డివాడికి చూపు కనిపిస్తుంది. గుడ్డివాడికి చూపు కనిపిస్తుంది. అన్ని మహిమలు చూసి గణపయ్య ఆవిర్భవించే ఆ బావిలో వరసిద్ధి వినాయకుడై అవతరించినాడే ఓయమ్మ. కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా. భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మా. కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు కనరమ్మా. వచ్చిన వాడు బావిలో ఉన్న విగ్రహాన్ని చూసి దాని నుంచి వస్తున్న రక్తధారను చూసి పరుగులే తీసేను. రక్తధారను చూసి పరుగులే తీసేను. విహారపూరికి చేరవచ్చి వాడు పూసగుచ్చినట్టు విహార రాజుకు విన్నవించినాడు ఆదుర్తపడుతూ. విన్నవించినాడు ఆదుర్తపడుతూ. అది విన్న రాజు ఓయమ్మ ఆశ్చర్యపోయి మాయమ్మ. ఆనందం ఒకవైపు రాజుకు, ఆందోళన ఒకవైపు కలిగింది. కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా. భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మా. కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు కనరమ్మా. ఆ వింత విని భయపడుతూ రాజు ఆ రోజు రాత్రి నిద్రిస్తూ ఉండంగా సాక్షాత్తు వరసిద్ధి వినాయకుడు వచ్చి. సాక్షాత్తు వరసిద్ధి వినాయకుడు వచ్చి. వికలాంగులు తవ్విన బావిలో నేను వెలసి ఉన్నానని దగదాగా మేరుస్తూ రాజుకు కలయందు నిజ రూపం చూపించే. రాజుకు కలయందు నిజ రూపం చూపించే. అదిరిపడి లేచే ఆ రాజు అదృశ్యం
అదృశ్యమైపోయే గణపయ్య అప్పుడు ఆ రాజు సైన్యంతో బావిని చేరా వచ్చిండు కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మా కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు కనరమ్మా ఆ బావి యందు విగ్రహాన్ని చూసే ఆ స్వామి తల నుండి రక్తం వస్తూ ఉండే అది చూసి ఆ రాజు ఆందోళన పాడి అది చూసి ఆ రాజు ఆందోళన పాడి పూజ ద్రవ్యాలతో కొబ్బరికాయలతో పత్రి పుష్పాలతో కర్పూర హారతితో ఆ స్వామి పూజలు జరిపించవట్టేను ఆ స్వామి పూజలు జరిపించవట్టేను తండోపతండాలుగానైతే బావి చేరా వచ్చినారమ్మా భక్తితో స్వామికి ఓయమ్మా కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మా కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు కనరమ్మా భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మా కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మా కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు కనరమ్మా భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే మాయమ్మ కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మా కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మా కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా ఆ నెత్తుటి దారా గాలి స్వామంటూ ఆ బావి యందు పూజలు అర్చనలు కోలాట ఆటలతో పాటలు పాడిరి కోలాట ఆటలతో పాటలు పాడి నిష్ఠతో భక్తులు ఆ విఘ్నరాజుని ఓ విఘ్నరాజా నాద రక్షక ఆదరించి మమ్ము ప్రోవగరావయ్యా ఆదరించి మమ్ము బ్రోవగా రావయ్యా అంటూ వేడుతూ భక్తులు ప్రార్థించగానే అప్పుడు వరసిద్ధి వినాయకుడు మెల్లంగా శాంతించినాడమ్మా కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మా కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు కనరమ్మా శాంతించినంక నారికేల ఫలములు స్వామికి శ్రమని ఒక్క క్షణము కూడా ఆగకుండా కొబ్బరికాయలే కొట్టిరి ఆగకుండా కొబ్బరికాయలే కొట్టిరి పుట్టంగా వచ్చిన కొబ్బరి నీరు బావి నిండా నిండి పొంగి పొర్లినాది పంట సేలు నిండా కొబ్బరి నీరు నిండే పంట సేల నిండా కొబ్బరి నీరు నిండే ఆ ప్రాంతమంతా అప్పుడు
ప్రవహించే అందుకే ఆ స్వామి నోయమ్మ కాణిపాక గణపతి అన్నారు. కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మా. కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు కనరమ్మా. అప్పటి నుంచి భక్తులు కదిలిరి ఆరాధ్య దైవంగా వేడుకుంటున్నారు. ముక్కంటి తనయుణ్ణి మొక్కుకుంటున్నారు. ముక్కంటి తనయుణ్ణి మొక్కుకుంటున్నారు. కోరిన వారికి కొండంత దేవుడై తలిసిన వారికి వెన్నంటి ఉండి కాణిపాక మందు కొలువై ఉన్నాడు. కాణిపాక మందు కొలువై ఉన్నాడు. మహిమలు చూపుతూ దేవుడు బావిలోన వెలిసే ఓయమ్మ భూలోక ధర్మాన్ని గాచుతూ కాణిపాక మందు వెలిసే నోయమ్మ. కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మా. కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు కనరమ్మా. పూర్వకాల మందు శంకుడు లోకితుడు అన్నదమ్ములైతే అక్కడికి దగ్గర పట్నంలో వారు నివసిస్తూ ఉన్నారు. పట్నంలో వారు నివసిస్తూ ఉన్నారు. కాణిపాక గణపతి మహిమలు తెలిసి స్వయముగా స్వామిని చూచుట కొరకు కాలి నడకతోని చేరవస్తున్నారు. కాలినడకతోని చేరవస్తున్నారు. అలసిపోయినారు వారైతే ఆకలేసి వారు ఆగిరి. పక్కనే మామిడి తోటైతే కనిపించినాదమ్మ వారికి. కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మా. కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు కనరమ్మా. లీకితుడు అన్న శంకుడుతోని ఆ మామిడి తోటలో పళ్ళు తింటానానే అప్పుడు శంకుడు ఏమనబట్టేను. అప్పుడు శంకుడు ఏమనబట్టేను. ఆ తోట వారిని అడగకుండా పళ్ళు తెంపుకుంటే అది దొంగతనమవుతుంది. అందుకే ఆ పళ్ళు మనకద్దు అన్నాడు. అందుకే ఆ పండు మనకద్దు అన్నాడు. అయినాను తమ్ముడు ఆకలితో చాటుగా పళ్ళు తెంపి తినబట్టే అప్పుడు అన్నైతే ఓయమ్మ ఏమి చెయ్యబట్టే చూడమ్మా. కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మా. కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు కనరమ్మా. ఆడికి దగ్గరున్న ఊరిలోకి పోయి ఆ ఊరిలోన రాజుగారికి మా తమ్ముడు దొంగతనము చేసిండాని మా తమ్ముడు దొంగతనము చేసిండాని తగిన శిక్షను విధించమన్నాడు. అప్పుడు ఆ రాజు ఏమి చేయబట్టే 2 చైలాను నరికెయ్యమన్నాడు. 2 చైలాను నరికెయ్యమన్నాడు. అప్పుడు రాజు భటులైతే 2 చేతులు నరికి రోయమ్మా. అది చూసి అన్నైతే ఓయమ్మా ఇది ఏమి న్యాయము అనుకునే. కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా
గణపయ్య లీలలు కనరమ్మా. రాజుతో చెప్పితే చిన్న శిక్షేస్తాడు అనుకుంటే ఈ రాజు ఇంత ఘోరం చేసే అనుకుంటూ తమ్ముణ్ణి చూసి దుఃఖిస్తుండు. ఒకరి మీద పాడి ఒకరు ఏడ్చినారు. కొంతసేపటికి ఇది ఏమి కర్మాని స్వామిని దర్శించ బయలుదేరినారు. వరసిద్ధి వినాయకుని దగ్గరికి చేరవచ్చినారు. వారైతే ఆ దేవాలయం పక్కన ఉన్నట్టి నదిలోకి పోయిరి. వారైతే కాణిపాక చరితం వినరమ్మా, గణపయ్య లీలలు గనరమ్మా. భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మా. కాణిపాక చరితం వినరమ్మా, గణపయ్య లీలలు కనరమ్మా. ప్రవహిస్తూ ఉన్న నదిలోన శుద్ధిగా స్నానము చేయాలి అనుకోని అన్నదమ్ములు స్నానం చేయబట్టి అన్నదమ్ములు స్నానం చేయబట్టి 3 మునకాలు వేసిరి. వారు దేవుణ్ణి మదిలోన తలిసిరే ఓయమ్మ. వెంటనే లికుతినికి 2 చేతులు వచ్చే. ఎప్పటి లెక్క ఓయమ్మ 2 చేతులు వచ్చేనే మాయమ్మ. అప్పుడు లిఖితుడు ఓయమ్మ ఆనందపడ్డాడే మాయమ్మ. కాణిపాక చరితం వినరమ్మా, గణపయ్య లీలలు గనరమ్మా. భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మా. కాణిపాక చరితం వినరమ్మా, గణపయ్య లీలలు కనరమ్మా. అప్పుడు వారిద్దరన్నదమ్ములైతే ఆ స్వామి వారికి దండాలు పెట్టిరి. స్వామి మహిమ తెలిసి ఆనందపడ్డారు. స్వామి మహిమ తెలిసి ఆనందపడ్డారు. వరసిద్ధి వినాయకుడా నీకు పాదాభివందనం పూలాభిషేకము. మహిమ గల్లా తండ్రి మమ్మాదు కొమ్మంటూ మహిమ గల్లా తండ్రి మమ్మాదు కొమ్మంటూ మారేడు పత్రితో గణపయ్య నిన్ను మనసారా గొలిసేము గణపయ్య. ఏకాదంతమున్న గణపయ్య మమ్మేలా రమ్మంటూ కొలిచిరి. కాణిపాక చరితం వినరమ్మా, గణపయ్య లీలలు గనరమ్మా. భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మా. కాణిపాక చరితం వినరమ్మా, గణపయ్య లీలలు కనరమ్మా. అప్పటి నుండి వారన్నదమ్ములు ఆవర సిద్ధి వినాయకుని మైమల్లు వారు చాటి చెప్పుతూ మైమల్లు వారు చాటి చెప్పుతూ అన్నదమ్ములు ఇద్దరు అయితే స్వామి సేవకై జీవిస్తూ ఉన్నారు. దైవ పూజకే అంకితమైనారు. దైవ పూజకే అంకితమైనారు. నిత్య పూజలే చేయుచు వారు స్వామిని కీర్తిస్తూ ఉన్నారు. పాద పూజలే చేయుచు పావనులే అయినారు ఓయమ్మ. కాణిపాక చరితం వినరమ్మా, గణపయ్య లీలలు గనరమ్మా. భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మా. కాణిపాక చరితం వినరమ్మా, గణపయ్య లీలలు కనరమ్మా.
మహిమలు ఎన్నెన్నో చెప్పాతరము కాదు ఆ స్వామి లీలలు అన్నిన్ని కాదమ్మా ఆ స్వామి లీలలు అన్నిన్ని కాదమ్మా బావిలో వెలసిన బంగారు దేవుడు భువియందు వెలసిన గౌరమ్మ కొడుకు ముందు పూజలవాడు ముక్కంటి తనయుడు ముందు పూజలవాడు ముక్కంటి తనయుడు గుడ్డి వానికేమో ఆ స్వామి చూపునిచ్చినాడు మాయమ్మ మూగ చెవిటి వాని కోయమ్మ ప్రాప్తి కలిగించిండే మాయమ్మ కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మ కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు కనరమ్మా కాణిపాక క్షేత్రం చేరిన పుణ్యమే ఆ స్వామి కనులారా చూసిన ధన్యమే ఎంత గొప్పవాడు కాణిపాక గణపయ్య ఎంత గొప్పవాడు కాణిపాక గణపయ్య ఇంటింటిలో నీవు ఇలవేల్పువైనావు మరువక కొలిచేము మా తండ్రి గణపయ్య గండాలు తొలగించు గజముఖ నాముడా దండాలు తొలగించు గజముఖ నాముడా మరువలేము నిన్ను గణపయ్య మా మదిలో ఎన్నాడు ఓ స్వామి కరుణించి మమ్మేలు గణపయ్య దీవించి కాపాడు గణపయ్య కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మ కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు కనరమ్మా సంతానం లేనోళ్ళు దీర్ఘరోగస్తులు శాపగ్రస్తులు గాని దారిద్రులు గాని ఎన్ని బాధలున్నా అష్ట కష్టాలున్నా ఎన్ని బాధలున్నా అష్ట కష్టాలున్నా కుటుంబ భారంతో బాధపడుతూ ఉన్న ఆ దివ్య క్షేత్రాన్ని దర్శించి స్వామికి 11 దినములు పూజిస్తే చాలమ్మా 11 దినములు పూజిస్తే చాలమ్మా సర్వ బాధలు పోయి ఓయమ్మ సుఖ సౌఖ్యం ఉంటారే మాయమ్మ పిల్ల పాపలు కలిగి మాయమ్మ ఆనందంగా ఉంటారే ఓయమ్మ కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మ కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు కనరమ్మా కాణిపాక పుణ్యక్షేత్రమందు గుళ్ళు గోపురాలు ఎన్నెన్నో ఉన్నాయి ఆ స్వామి పక్కన ఆలయం తూర్పున ఆ స్వామి పక్కన ఆలయం తూర్పున ఈశాన్య దిశలో వరదరాజు స్వామి దేవాలయము కూడా ఉన్నది అక్కడ మహిమ గల్ల తండ్రి ఆ దేవుడోయమ్మ మహిమగల్ల తండ్రి ఆ దేవుడోయమ్మ ఎన్నెన్నో వింతలతో ఆ క్షేత్రం వెలసి ఉన్నదే ఓయమ్మ ఆ క్షేత్రాన్ని చూడా మాయమ్మ వేయి కనులు చాలావే ఓయమ్మ కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు గనరమ్మా భక్తుల కాపాడ గణపయ్య బావిలో వెలసిండే ఓయమ్మ కాణిపాక చరితం వినరమ్మా గణపయ్య లీలలు కనరమ్మా స్వామి మందిరంకు ముందర ఓయమ్మ దండి కోనేరు ఉన్నదే మాయమ్మ కోనేరు స్నానం చేసిన పుణ్యాలు గలుగంట కోనేటి స్నానం చేసిన పుణ్యాలు కలుగంట స్వామి వారి కోనేరు ముందర చక్కన
ఎక్కడనైనా మండపమున్నది నిత్యము కలకాలలాడుతూ ఉంటుంది. నిత్యము కలకాలలాడుతూ ఉంటుంది. అబ్బబ్బ కాణిపాక క్షేత్రము చూసి తీరాలమ్మ ఓయమ్మ, ఆ స్వామి దీవెనలు ఓయమ్మ పొంది రావాలమ్మ మాయమ్మ. కాణిపాక చరితం వినరమ్మ, గణపయ్య లీలలు గనరమ్మ. భక్తుల కాపాడ గణపయ్య, బావిలో వెలసిండే ఓయమ్మ. కాణిపాక చరితం వినరమ్మ, గణపయ్య లీలలు కనరమ్మ. ఆ స్వామి దగ్గరనే మరకతాంబిక మణికంఠేశ్వర స్వామి వారు కూడా వెరసి ఉన్నాడమ్మా పుణ్యక్షేత్రాన. వెలసి ఉన్నాడమ్మ పుణ్యక్షేత్రాన. ఎన్నెన్నో మహిమలతో సిద్ధి వినాయకుడు కాణిపాక క్షేత్రమందున వెలసిండు, కోరిన వారికి వరములు ఇస్తుండు. కోరిన వారికి వరములు ఇస్తుండు. కోరిన వారికి గణపయ్య కొండంత అండగుండు దేవుడు, తలసిన వారికి మాయమ్మ తల మీద గొడగైండు దేవుడు. కాణిపాక చరితం వినరమ్మ, గణపయ్య లీలలు గనరమ్మ. భక్తుల కాపాడ గణపయ్య, బావిలో వెలసిండే ఓయమ్మ. కాణిపాక చరితం వినరమ్మ, గణపయ్య లీలలు కనరమ్మ. ఎప్పుడు భజనాలు కీర్తనలతో ఆ పుణ్యక్షేత్రాన భక్తులు అయితేను పూజలు అర్చనలు ఘనముగా జరిపేరు. పూజలు అర్చనలు ఘనముగా జరిపేరు. బ్రహ్మోత్సవాలతో ఆ స్వామి వారిని ముత్యాల పల్లకిపై ఊరేగిస్తారమ్మ, ముత్యాలు పుష్పాలు స్వామిపై చల్లేరు. ముత్యాలు పుష్పాలు స్వామిపై చల్లేరు. నమ్ముకున్నోళ్లకు దేవుడు దీవెనలిస్తా ఉండు గణపయ్య, భక్తుల కాపాడ గణపయ్య, బావిలోన వెలిసే గణపయ్య. కాణిపాక చరితం వినరమ్మ, గణపయ్య లీలలు గనరమ్మ. భక్తుల కాపాడ గణపయ్య, బావిలో వెలసిండే ఓయమ్మ. కాణిపాక చరితం వినరమ్మ, గణపయ్య లీలలు కనరమ్మ. నమ్మిన వారికి నాభియందు ఉంటూ కోరుకున్నోళ్లకు కోర్కెలు తీరుస్తూ కొండంత అండగా ఉంటుండు భక్తులకు. కొండంత అండగా ఉంటుండు భక్తులకు. కాణిపాక వినాయక చరితము విన్నా గాని జన్మ ధన్యమవునంట, గండాలు ఎన్నున్న తొలగిపోవునంట. గండాలు ఎన్నున్న తొలగిపోవునంట. నమ్ముకుంటిమయ్య గణపయ్య, మమ్ము దీవించి కాపాడు గణపయ్య. మంగళం మంగళం గణపయ్య, నీకు శుభమంగళం నీకు గణపయ్య. కాణిపాక చరితం వినరమ్మ, గణపయ్య లీలలు గనరమ్మ. భక్తుల కాపాడ గణపయ్య, బావిలో వెలసిండే ఓయమ్మ. కాణిపాక చరితం వినరమ్మ, గణపయ్య లీలలు కనరమ్మ. భక్తుల కాపాడ గణపయ్య, బావిలో వెలసిండే ఓయమ్మ. కాణిపాక చరితం వినరమ్మ, గణపయ్య లీలలు గనరమ్మ. భక్తుల కాపాడ గణపయ్య, బావిలో వెలసిండే ఓయమ్మ. కాణిపాక చరితం వినరమ్మ, గణపయ్య లీలలు కనరమ్మ. భక్తుల కాపాడ